హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా భయ్య అని అడిగితే కనుక అవసరమే లేదు భయ్య. సీజన్ 1 అయితే వేరే కేసు ఉంటుంది, సీజన్ 2 అయితే వేరే కేసు ఉంటుంది. సో విడివిడిగా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ సిరీస్ లో అయితే టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 25 to 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పోలీస్ స్టేషన్ లో అంబలి అనే ఒక కానిస్టేబుల్ అయితే మిస్ అవడం జరుగుద్ది. ఆయన ఎలా మిస్ అయ్యాడు, తన కనిపెట్టారా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ క్రైమ్ ఫైల్ సీజన్ 2. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. ఓకే అనిపించింది. బట్ సీజన్ 1 ఇచ్చినంత కిక్ అయితే నాకు ఇవ్వలేదు. సీజన్ 1 నాకు బాగా నచ్చింది, ఇదైతే యావరేజ్ గా అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది అండ్ ప్రెజెంటేషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అండ్ ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ అండ్ వాళ్ళ కన్వర్సేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. నేనైతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కి అసలు పేరే పెట్టను, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ విజువల్స్ పరంగా టెక్నికల్ పరంగా సిరీస్ అయితే టాప్ నాచ్ చూపిస్తారు. అండ్ మెయిన్ గా మీకు బాగా వర్కౌట్ అయ్యేది ఆ రైటింగ్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి భయ్య. ఎందుకంటే అన్వాంటెడ్ సోది ఏమీ ఉండదు అసలు. కొన్ని ఎపిసోడ్స్ ఏదోలా సాగదీయాలని చెప్పేసి కొన్ని సిరీస్ లో ఫిల్లర్స్ పెడతారు. అలాంటి ఫిల్లర్ ఎపిసోడ్స్ ఏమి ఉండవు. స్టోరీకి ఏది అవసరమో అదే మెయింటైన్ చేశారు. సో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది ఆ రైటింగ్స్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా. అండ్ మెయిన్ గా ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది రన్ టైం భయ్య. చాలా క్రిస్పీ రన్ టైం అయితే ఉంటుంది. త్వరగా అయిపోతుంటాయి ఎపిసోడ్స్ అనేవి, ఒక సిట్టింగ్ లో లేపేయచ్చు. ఎక్కువ రన్ టైం అయితే సాగ తీసుకోలేదు, అది బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఆ పోలీస్ స్టేషన్ లో జరిగే సీన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ చాలా రియాలిటీగా ఉంటాయి, గ్రౌండెడ్ గా ఉంటది. ఏదో హడావుడిగా అయితే చూపించారు భయ్య. స్లోగా ఉంటుంది కానీ బట్ చాలా రియాలిటీకి తగ్గట్టుగా అయితే చూపించారన్నమాట ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని కూడా. వీటి పరంగా కూడా మీకు వర్కౌట్ అవుద్ది. వాళ్ళు అనుకున్న ట్విస్ట్లు కానీ అండ్ ఆ రివ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే అనిపించాయి భయ్య. పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నుంచి ఉంటుంది. 4th, 5th, 6th ఎపిసోడ్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమనిపించింది అంటే నాకు ఈ మిస్ అయిపోయిన అంబిలి అనే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటారు అనమాట. ఆ ఫ్యామిలీ యాంగిల్ అన్నదాన్ని మొత్తానికి వదిలేస్తారు భయ్య. అసలు చూపించకపోతే నేను ఇంకా సాటిస్ఫైడ్ గా ఉందను, ఓకే రన్ టైం తగ్గించడానికి అనుకుంటా. బట్ ఫస్ట్ ఎపిసోడ్స్ లో ఆ ఫ్యామిలీని చూపిస్తారు, మిస్ అయిపోయేదాకా చూపిస్తారు. దాని తర్వాత ఇంకా అసలు ఆ ఫ్యామిలీ కనిపించరు. జస్ట్ ఒక ఎమోషన్ యాంగిల్ పెడతాము అన్న థాట్ కూడా ఉండదు. యాక్చువల్లీ రన్ టైం సేవ్ చేయడానికి వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ ఫ్యామిలీనే చూపించకపోతే నేను ఇంకా సాటిస్ఫైడ్ గా ఉన్నాను. బట్ చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఎమోషన్ యాంగిల్ తప్పిపోయినప్పుడు, ఆ మిస్ అయినప్పుడు ఆ ఎమోషన్ యాంగిల్ కూడా పెట్టుంటే బాగున్నా ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇంకా బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి అంబిలి అనే క్యారెక్టర్ అండ్ అలాగే అయ్యప్పన్ అనే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ మధ్య నడిచే మిస్టరీ కానీ అండ్ ఆ మిస్సింగ్ కానీ ఇవన్నీ కూడా రివీలేషన్స్ సరిగ్గా ఉండదు భయ్య. ఇవన్నీ జరిగింది అని చెప్పేసి ఇలా అవుతుంది అని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటారు అంతే ఇన్వెస్టిగేషన్ లో. అదే నిజం అని చెప్పేసి మనం అనుకోవాలి తప్ప, అండ్ ఆ స్క్రీన్ ప్లే పరంగా స్టోరీ టెల్లింగ్ పరంగా అది నిజమని మనం కన్విన్స్ అవ్వాలి, లేదా పోలీసులు చెప్తున్నారు కాబట్టి అదే నిజం అనుకోవాలి. బట్ వీళ్ళు చూపించరు అలా జరిగిందని చెప్పేసి. బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు ఇది. ఇంకొక ఎపిసోడ్ ఎక్స్ట్రా టైం తీసుకుని ఇవన్నీ చూపిస్తే ఆ రివీలేషన్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే మీకేమయ్యింది, మహా అయితే ఇంకో 20 మినిట్స్ ఉంటుందేమో బ్రో అంతే. ఆ సెటప్స్ అన్ని పెట్టుకుంటే అవి కూడా పెట్టుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది కదా సిరీస్ అన్నది. పైగా చాలా వరకు కూడా స్క్రీన్ ప్లే అన్నది నాన్ లీనియర్ గా నడుస్తుంటుంది అండ్ సడన్ ఫ్లాష్ బ్యాక్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఆ బ్యాక్ స్టోరీస్ కూడా చూపిస్తూ ఉంటారు. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా మీకు అర్థమయ్యేలా చూపించారు. ఆ క్లారిటీ ఉండదు అనమాట, మిస్ అయిపోతారు. ఆ సెటప్ అదంతా కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇంకా మంచిగా రాసుకుని ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్ గా పెట్టుకుని మెయిన్ గా ఆ అంబిలి క్యారెక్టర్ కానీ అయ్యప్పన్ క్యారెక్టర్ కానీ ఈ మిస్టరీస్ అన్ని కూడా కొంచెం క్లియర్ గా చూపించి ఇంకా నీట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఇదైతే. చెప్పాక మెయిన్ ఆ రివీలేషన్స్, ఆ మిస్టరీస్ ఇవన్నీ పోలీసులు చెప్పుకుంటూ ఆ ఇన్వెస్టిగేషన్ లో చేశారు, ఇలా జరిగింది, అది చేశారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం వినాలి తప్ప క్లియర్ కట్ గా విజువల్ పరంగా చూపించలేదు. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. అండ్ సిరీస్ మొత్తంలో థ్రిల్ ఫ్యాక్టర్ అన్నదే ఉండదు భయ్య. మిస్టరీ అయితే నడుస్తుంటుంది కానీ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయిపోతారు. బట్ సీజన్ 1 లో అలా ఉండదు. సీజన్ 1 లో మిస్టరీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అనమాట. బట్ నాకు ఈ సీజన్ 2 లో అంత సాటిస్ఫైయింగ్ ఏం అనిపించలేదు. కేవలం పోలీస్ స్టేషన్ సీన్స్, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, పోలీసుల కన్వర్సేషన్స్ ఇవి ఎలా ఉంటాయో చూద్దాం అనుకుంటే చూడండి,
వాటి పరంగా అయితే సిరీస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఉన్న వాటి పరంగా అయితే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చేమో. మరి చూద్దాం అనుకుంటే జియో హాట్‌స్టార్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది, బాగుంది కూడా. ఫ్యామిలీతో చూసొచ్చు, అయ్యే ప్రాబ్లం ఏ లేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.